హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కూర్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ. మనకి వెజ్ డేస్‌లో తినడానికి చాలా చాలా బావుంటుంది. కంపల్సరీ ఇలాగ ట్రై చేయండి. ఇక్కడ నేను పావు కేజీ బెండకాయలతో ఈ కర్రీ అనేది చేస్తున్నాను. దానికోసం ఇక్కడ బెండకాయల్ని నీట్‌గా కడిగేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఇలా ఘాటు అనేది పెట్టుకోవాలండి అన్ని బెండకాయలకి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ప్రతి బెండకాయకి ఘాటు పెట్టుకోవాలి. ఇది మంచిగా ఉడుకుతుందండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా 2 పెద్ద పచ్చిమిర్చి, ఇలా చిన్న 2 ఉల్లిగడ్డల్ని తీసుకున్నానండి. ఇలా పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని ఉల్లిగడ్డల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలాగా చిన్న ముక్కలుగా ఈ 2 ఉల్లిగడ్డల్ని కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగంత కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసుకోవాలండి. అలాగే చిన్నవి ఒక 3 కరివేపాకు రెమ్మలు ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మనం కూర్మా కోసం పల్లీలని, నువ్వుల్ని వేయించుకుందామండి. దానికోసం ముందుగా గ్యాస్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు ఇలా తీసుకోవాలండి. ఇవి పచ్చి పల్లీలు కాబట్టి కొద్దిగా వేయించుకోవాలి వీటిని. ఈ పల్లీలని ఇలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులని ఇలా వేసుకోవాలండి. దీన్ని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఈ వేడి కడాయిలోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుందాం. ఈ కొబ్బరి పొడిని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఈ ఎండు కొబ్బరి పొడి అనేది తొందరగా మాడిపోతుంది. అందుకోసం ఇలా దించుకున్న తర్వాత వేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా కలుపుకొని మిక్సీ అనేది పట్టి పక్కన పెట్టుకోవడమేనండి. ఇవి చల్లగా అయిన తర్వాత ఇక్కడ చూసారు కదండి, మరీ మెత్తగా కాకుండా ఇలా ఒక రౌండ్ మిక్సీని తిప్పి ఇలా బరకగానే పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెండకాయల్ని ఫ్రై చేసుకుందామండి. దానికోసం గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుందాం. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకుందామండి. అలాగే ఉల్లిగడ్డల్ని కూడా వేసుకుందాం. ఈ ఉల్లిగడ్డలు కొద్దిగా ఫ్రై అవ్వాలండి, అంతే, మరి ఎక్కువగా కాకుండా. ఇప్పుడు మనం కరివేపాకుని కూడా వేసుకుందామండి. దీన్ని ఇలా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం బెండకాయల్ని వేసుకుందామండి. చూసారా, ఇలా వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఈ ఉల్లిగడ్డల్లో వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. ఈ బెండకాయల్ని మంచిగా కలుపుకొని ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఈ బెండకాయలు అనేవి తొందరగా కుక్ అవుతాయి. అందుకోసం ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని ఈ బెండకాయ అంతా వేగేంత వరకు మూత పెట్టి మంచిగా వేయించుకోవాలండి.
ఇలా చూసారా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఈ పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది. ఇలా మంచిగా వేయించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూసారా బెండకాయ అనేది ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 2-3 నిమిషాల వరకు కలుపుకొని మంచిగా వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇలా ఒక 3 నిమిషాల తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీల నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలండి ఈ బెండకాయల్లోకి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ బెండకాయలంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారం అనేది వేసుకుందామండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొద్దిగా అంత తక్కువ 1 టేబుల్ స్పూన్ అండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసి మంచిగా కలుపుకోవాలండి. దీంట్లో ఇప్పుడే మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఒక చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. 2 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ కర్రీలోకి. ఈ కర్రీ అనేది మనం రైస్లోకి తిన్నా, చపాతీలోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రెండిట్లోకి. చూసారా బెండకాయ ఉడికిపోయి ఎంత టేస్టీగా ఉందో ఇప్పుడే. ఈ పొడులతో ఉడికితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ఇంకొక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుందామండి. ఈ కర్రీని మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి ఒకసారి. ఇలా మంచిగా కలుపుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకున్నామనంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కుర్మా అనేది రెడీ అండి. దీంట్లో వేరే మసాలాలు కానీ ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకుంటే మనకి డైలీ తినడానికి చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. రోజు మసాలాలు తినడం హెల్త్కి మంచిది కాదండి. సో ఇలాగా 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలాగా అవుతుందండి కర్రీ అనేది. చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. కంపల్సరీ ఇలాగా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ బెండకాయ, పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది అండి. మీరు బెండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళకి ఇలాగా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలి అని అడుగుతారు. చాలా చాలా టేస్టీగా ఉందండి. సో బెండకాయ కుర్మాని ఇలాగా రెడీ చేసుకొని తినండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.